హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ట్రాన్స్ టు తెలుగు. ఈరోజు మన వీడియోలో టైమ్ అవుట్ అనే ఇంగ్లీష్ మూవీని చూడబోతున్నాం. ఏవైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో మూవీ పేరుని మెన్షన్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్టోరీని చూసేద్దాం రండి. మూవీ స్టార్టింగ్ లో మనకి సమ్మర్ అనే అమ్మాయిని చూపిస్తారు. ఇది 2003లో జరుగుతున్న కథ. క్విన్ అనే అబ్బాయి తన దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతుండగా తన సడన్ గా మన ఫ్రెండ్స్ అందరిని చంపేసిన సీరియల్ కిల్లర్ అంటే నాకు చాలా భయమని చెప్తుంది. ఈతన్ అనే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోయినందుకు నివాళిని అర్పిస్తూ పార్టీని కంటిన్యూ చేస్తాడు. తను సమ్మర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండంగా జ్యూస్ సమ్మర్ మీద ఒలగడంతో క్లీన్ చేసుకోవడానికి సమ్మర్ వాష్రూమ్ కి వెళ్తుంది. ఈలోగా లొకేషన్ కి పోలీసులు వచ్చి ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదని అక్కడున్న వాళ్ళందరినీ బయటికి పంపిస్తారు. సమ్మర్ వాష్రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు మాస్క్ మ్యాన్ తనని చంపడానికి తన వెంట పడతాడు. దీంతో సమ్మర్ భయపడి పారిపోతుంది. అలాగే హెల్ప్ అని కూడా అరుస్తుంది. కానీ ఎవరూ రారు. మాస్క్ మ్యాన్ సమ్మర్ ని చంపేస్తాడు. సీన్ ఇక్కడికి కట్ అవుతుంది. ఏప్రిల్ 2024 లూసీ అనే అమ్మాయి నాసా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి అప్లై చేసి సెలెక్ట్ అయి ఉంటుంది. తను మాట్లాడుతూ 2003లో 3 రోజుల్లో 4 టీనేజర్స్ని స్ప్లాషర్ అనే సైకో కిల్లర్ చంపేశాడు. ఆ నలుగురిలో ఒకరు లూసీ వాళ్ళ అక్క సమ్మర్. ఇప్పటికీ అది జరిగి 20 సంవత్సరాలు అవుతుంది. దాన్ని ఇంకా నేను మర్చిపోలేకపోతున్నా అని అంటుంది. లూసీ కాలేజ్కి వెళ్తుంది. తన ప్రొఫెసర్ అయిన మిస్టర్ ఫ్లెమింగ్తో తనకి నాసాలో సీట్ వచ్చిన విషయం చెప్తుంది. దీంతో మిస్టర్ ఫ్లెమింగ్ లూసీని అప్రిషియేట్ చేస్తాడు. యాక్చువల్లీ లూసీ తన సిస్టర్ సమ్మర్ చదువుకున్న కాలేజ్లోనే చదువుకుంటూ ఉంటుంది. 2003లో సమ్మర్తో పాటు చనిపోయిన 3 స్టూడెంట్స్ ఫొటోస్ కూడా నోటీస్ బోర్డులో పెట్టుంటారు. ఇంకా దాన్ని చూసి లూసీ ఇంటికి వెళ్తుంది. డైరెక్ట్గానే సమ్మర్ రూమ్కి వెళ్తుంది. కొంచెం సేపు అక్కడ నుంచిన తర్వాత బయటకి వస్తూ ఉండంగా నేల మీద ఏదో శబ్దం అనిపిస్తుంది. ఏంటని చూడగా అది చెక్కతో చేసిన ఇల్లు కావడంతో నేల లోపలికి ఒక బాక్స్ని అమర్చుంటారు. ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూసిన లూసీకి దాంట్లో ఒక లవ్ లెటర్ కనిపిస్తుంది. దాన్ని చదువుతూ ఉండంగానే అక్కడికి వాళ్ళ అమ్మ రావడంతో లెటర్ని దాచుకుని బయటకు వచ్చేస్తుంది. లూసీ తనకి నాసాలో సీట్ వచ్చింది అని చెప్పినా కూడా తన పేరెంట్స్ ఎందుకో సంతోషించరు. నెక్స్ట్ సీన్లో వీళ్ళ ముగ్గురు సమ్మర్ చనిపోయిన ప్లేస్కి వెళ్ళి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ పెట్టి ప్రేయర్ చేసి వద్దామనుకుంటారు. లూసీ తన గిఫ్ట్ని కార్లోనే మర్చిపోవడంతో తీసుకుని వద్దామని కార్ దగ్గరకు వెళ్ళగా పక్కనే ఉన్న షెడ్లో నుంచి ఏదో సౌండ్ వస్తుంది. దాన్ని చూద్దామని షెడ్లోకి వెళ్తుంది లూసీ. అక్కడ తనకి ఒక టైం మిషన్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే లూసీ దాని దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న బటన్ని క్లిక్ చేయడంతో టైం మిషన్ స్టార్ట్ అయ్యి తను 2003లోకి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చి చూసిన తనకి అంతా మారిపోయినట్టు కొత్తగా ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న కూడా అక్కడ కనిపించరు. ఫోన్లో నెట్వర్క్ కూడా ఉండదు. దాంతో తను పరిగెట్టుకునే ఇంటికి వెళ్తుంది. అప్పుడే తను టైం మిషన్ ద్వారా 2003లోకి వచ్చేసిందని అర్థం చేసుకుంటుంది. ఈ విషయం ఎలాగైనా తన ప్రొఫెసర్ ఫ్లెమింగ్కి చెప్పాలని కాలేజీకి వెళ్తుంది. అప్పుడే తను మొదటిసారిగా తన అక్కని చూసి చాలానే ఎమోషనల్ అయిపోతుంది. తన అక్కని ఫాలో చేస్తూ వెళ్ళినప్పుడు సమ్మర్ క్లాస్మేట్ అయిన ఈతన్ అనే అబ్బాయి సమ్మర్ని ప్రేమిస్తున్నాడు అని లూసీకి తెలుస్తుంది. వెంటనే మిస్టర్ ఫ్లెమింగ్ దగ్గరకు వెళ్తుంది. ఫ్లెమింగ్కి ఈ అమ్మాయి ఎవరో అని తెలియదు. తనతో మాట్లాడుతూ టైం ట్రావెల్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని లూసీ అడగ్గా టైం ట్రావెలింగ్ అనేది వినడానికి బాగుంటుంది కానీ చాలా డేంజరస్ అని ఫ్లెమింగ్ అంటాడు. మిస్టర్ ఫ్లెమింగ్ ఫిజిక్స్ ప్రొఫెసర్. తన ల్యాబ్లోనే క్విన్ అనే అబ్బాయి ఉంటాడు. తిను కూడా ఫిజిక్స్ జీనియస్. ఆ కాలేజ్లో ఉన్న సీనియర్ స్టూడెంట్స్ అందరూ మిగతా స్టూడెంట్స్ని ర్యాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ క్విన్ని పట్టుకొని నీళ్ళల్లోకి పారేద్దామని చూసినప్పుడు లూసీ అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ తిట్టి క్విన్ని సేవ్ చేస్తుంది. క్విన్ అయితేనే కరెక్ట్ పర్సన్ అని అనుకున్న లూసీ క్విన్తో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. క్విన్ మాత్రం తన ఫ్యూచర్ నుంచి వచ్చింది అని అస్సలు నమ్మడు. దాంతో లూసీ తన దగ్గరే ఉన్న స్మార్ట్ ఫోన్ని చూపించి ఇది నీ దగ్గర ఉన్న ఫోన్ కన్నా అడ్వాన్స్డ్ వర్షన్, నువ్వే చూడు అని అంటుంది. దాంతో వీళ్ళిద్దరూ టైం మిషన్ ఉన్న ప్లేస్ దగ్గరకు వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చి క్విన్ ల్యాబ్లో పెడతారు. ఆ రోజు డేట్ ఏప్రిల్ 16, 2003. గతంలో ఏప్రిల్ 16, 17, 18 3 రోజుల్లోనే కిల్లర్ 4 హత్యలు చేసుంటాడు. దీంతో లూసీ చాలానే టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఎమీ అండ్ సమ్మర్ ఏదో విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా ఎమీ సమ్మర్ని అవాయిడ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం లూసీ మరియు క్విన్ కలిసి సమ్మర్ ఇంటికి వెళ్తారు. అప్పుడే క్విన్కి లూసీ ఎవరో కాదు సమ్మర్కి ఫ్యూచర్ సిస్టర్ అని తెలుస్తుంది.
లూసీకి సైన్స్ చాలా బాగా వచ్చు. దాంతో సమ్మర్కి నేను నీకు సైన్స్ సబ్జెక్ట్లో హెల్ప్ చేస్తా అని అనడంతో లూసీని సమ్మర్ ఇన్వైట్ చేస్తుంది. సమ్మర్ లూసీకి తన పేరెంట్స్ని పరిచయం చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ సమ్మర్తో చాలా క్లోజ్గా ఉంటారు. తనతో ఎందుకు అలాగుంటారు అని లూసీకి అర్థం కాదు. వీళ్ళిద్దరూ కలిసి సమ్మర్ రూమ్కి వెళ్తారు. కొంచెం సేపు సరదాగా గడుపుతారు. అప్పుడే సమ్మర్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వాల్ గురించి మాట్లాడుతుంది. సడన్గా టైం చూస్తే 8:30. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అని లూసీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాల్ అండ్ బ్రెన్ ఇద్దరు లవర్స్. ఇద్దరు షాపింగ్ అని ఒక మాల్కి వెళ్ళుంటారు. లూసీ వాల్ని వెతుక్కుంటూ అదే మాల్కి వస్తుంది. వాల్ ఒక డ్రెస్ని ట్రై చేద్దామని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడికి మాస్క్ మ్యాన్ వస్తాడు. సడన్గా మాల్లో లైట్స్ ఆఫ్ అవుతాయి. ఆ మాస్క్ మ్యాన్ బ్రెయిన్ని కొట్టి చంపేస్తాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న వాల్ ఎన్నోసార్లు బ్రెయిన్ని పిలుస్తుంది. కానీ తన నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో బయటికి వచ్చి చూసి షాక్ అవుతుంది. ఇంతలో మాస్క్ మ్యాన్ వచ్చి వాల్ని చంపబోతుండగా లూసీ అక్కడికి వచ్చి ఆ కిల్లర్ని కొట్టి వాల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది. తను ఎంత ట్రై చేసినా వాల్ని కాపాడలేకపోతుంది. మాస్క్ మ్యాన్ తనని చంపేస్తాడు. దీంతో క్విన్ లూసీని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. గతాన్ని లేక ఫ్యూచర్ని మనం మార్చలేం, అది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని అంటాడు. ఇప్పుడు లూసీ తిరిగి తన టైంకి వెళ్ళిపోవాలి అని అనుకున్నా టైం ట్రావెల్ చేసే వెళ్ళాలి. కానీ దానికోసం యాంటీమీటర్ కావాల్సి ఉంటుంది. అది దొరకడం అంత సులభమైన విషయం కాదు. కానీ లూసీకి ఉండేది ఒకే దారి. వాళ్ళ నాన్న సోనార్లో పనిచేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి యాంటీమీటర్ని తీసుకొని రాగలిగితే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అనుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ డాడీ ఐడి కార్డ్ కోసం లూసీ సమ్మర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడే సమ్మర్ లూసీని అక్కడ చూసి నా ఫ్రెండ్ చనిపోతుంది అని ముందే నీకు ఎలా తెలిసింది అని అడగ్గా లూసీ నిజంగా తన ఫ్యూచర్ నుంచి వచ్చినట్టు తను తన సొంత చెల్లి అని విషయం చెప్తుంది. ముందు సమ్మర్ ఈ విషయాలేది నమ్మదు. కానీ జరిగిన విషయాలు చూస్తే అదే నిజం అనిపిస్తుంది సమ్మర్కి. తర్వాత సీన్లో సమ్మర్ క్విన్ అండ్ లూసీ ఉన్న ల్యాబ్కి వెళ్ళి నెక్స్ట్ ఎవరు చనిపోబోతున్నారు అని అడగ్గా యామీ అని అంటుంది. దీంతో వీళ్ళు ముగ్గురు కలిసి ఏమీని సేవ్ చేద్దామని ఏమీ పనిచేస్తున్న మ్యూజియంకి వెళ్తారు. వీళ్ళు రీచ్ అయ్యే టైంకే అక్కడికి మాస్క్ మ్యాన్ వచ్చి ఎమీ మీద అటాక్ చేద్దామని చూస్తూ ఉండంగా వీళ్ళ ముగ్గురు వెళ్ళి ఎమీని అక్కడి నుంచి సేవ్ చేస్తారు. దీంతో లూసీ మనం డెస్టినీని చేంజ్ చేయొచ్చు అని నమ్ముతుంది. అప్పుడే సమ్మర్ తను ఒక లెస్బియన్ అని, తను ఎమీని చాలానే ప్రేమిస్తున్నా కానీ పేరెంట్స్కి ఈ విషయం చెప్పడానికి భయమేసి చెప్పలేదు అని లూసీతో చెప్తుంది. ఇక దీని తర్వాత చనిపోయేది తన అక్క సమ్మర్ అని లూసీకి తెలిసి వాళ్ళ డాడీ ఐడి కార్డ్ని తీసుకొని క్విన్ ల్యాబ్కి వస్తుంది. అప్పుడే క్విన్ సమ్మర్ కోసం రాసిన లవ్ లెటర్ని లూసీ చూస్తుంది. కొద్దిసేపటి తర్వాత సమ్మర్ అక్కడికి వస్తుంది. నెక్స్ట్ చనిపోయేది నువ్వే అని తనకి చెప్తారు. అదే రోజు సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీని కండక్ట్ చేయడంతో సమ్మర్ అక్కడికి వెళ్తుంది. ఇంకో సైడ్ లూసీ వాళ్ళ డాడీ ఐడి కార్డ్ని తీసుకొని సోనార్కి యాంటీమీటర్ కోసం వెళ్తుంది. లూసీ తన సిస్టర్ని కాపాడిన తర్వాత మళ్ళీ తన టైంకి తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటుంది. ఇప్పుడు రెండు సీన్స్ ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. ఇటుపక్క పార్టీలో సమ్మర్ తన ఫ్రెండ్స్ అందరికీ తను ఒక లెస్బియన్ అని ప్రకటించి ఏమీని కిస్ చేస్తుంది. తను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే అక్కడికి మాస్క్ మ్యాన్ కూడా వచ్చుంటాడు. ఇంకోవైపు సోనార్కి రీచ్ అయిన లూసీకి యాంటీమీటర్ కనిపిస్తుంది. కానీ ఆల్రెడీ అక్కడికి మాస్క్ మ్యాన్ వచ్చి సెక్యూరిటీ గార్డ్ని కొట్టి చంపి ఒక యాంటీమీటర్ని తీసుకొని వెళ్ళుంటాడు. లూసీ కూడా ఇంకొక యాంటీమీటర్ని తీసుకొని పార్టీ జరిగే ప్లేస్కి వెళ్ళి సమ్మర్ని కాపాడతారు. అప్పుడు మూవీలో రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటి అంటే ఆ మాస్క్ మ్యాన్ ఎవరో కాదు క్విన్నే అని. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళకి అర్థం కాదు. దీంతో వీళ్ళ ముగ్గురు భయపడి పరుగున క్విన్ ల్యాబ్కి వస్తారు. అప్పుడు మనకి స్టోరీ ఏం జరిగిందో చూపిస్తారు. యాక్చువల్లీ మూవీ స్టార్టింగ్లో క్విన్ సమ్మర్కి ప్రపోజ్ చేసి ఉంటాడు. కానీ సమ్మర్ తన లవ్ని యాక్సెప్ట్ చేసి ఉండదు. దీంతో క్విన్ ఎలాగైనా సమ్మర్ మీద పగ తీర్చుకోవాలని చెప్పి సమ్మర్ మరియు తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ చంపేస్తాడు. కానీ వాడికి తెలియదు సమ్మర్ ఒక లెస్బియన్ అని. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండంగా లూసీ వెనక నుంచి యాంటీమీటర్ని పెట్టి టైం మిషన్ని స్టార్ట్ చేస్తుంది. దీంతో వీళ్ళిద్దరూ 2024కి వచ్చేస్తారు. లూసీ స్ప్లాషర్ని బాగా కొడుతుంది. దాంతో స్ప్లాషర్ చనిపోతాడు. తన అక్క ప్రాణాలని కాపాడాను అని లూసీ చాలా సంతోషపడుతుంది. అప్పుడే స్ప్లాషర్ పాకెట్లో ఒక యాంటీమీటర్ని చూస్తుంది. దాంతో లూసీ యాంటీమీటర్ని పెట్టి మళ్ళీ పాస్ట్కి వెళ్ళిపోతుంది. లూసీ మాట్లాడుతూ నాకు నీతో ఉండాలని ఉంది, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా.
నా ఫ్యూచర్ లైఫ్ నాకెలాగో నచ్చదు. అందుకే నేను కూడా నీతోనే ఉండిపోదామని వచ్చేసా అని అంటుంది. ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. నా ఎక్స్‌ప్లనేషన్ గనక మీకు నచ్చినట్టయితే కిందున్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో మన ఛానల్‌లో రిలీజ్ అయ్యే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకొస్తుంది. ఇలాంటి మంచి మంచి మూవీ స్టోరీస్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థాంక్ యూ.